నమస్కారము. శ్రీమద్ భాగవత మహాత్మ్యము 1వ అధ్యాయము దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియుట. 7వ శ్లోకము. శ్రేయసాం యద్భవేత్ శ్రేయః పావనానాంచ పావనం కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదాధునా. అన్నిటికంటే మిగులు శ్రేయోదాయకమైనది, పవిత్రము వనరించు వాటిలోకెల్లా పవిత్రమైనది, ఈ కాలమునందు శ్రీకృష్ణ భగవానుని పొందుటకు తోడ్పడినట్టుది అగు ఒక శాశ్వతమైన సాధనమును మాకు ఉపదేశింపము. 8వ శ్లోకము. చింతామణిర్లోకసుఖం సురద్రు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి కేవలము లౌకిక సుఖములను ఇవ్వగలదు, కల్పవృక్షము అత్యధికమైన స్వర్గ సంపదలను అందింపగలదు. కానీ గురుదేవులు మాత్రము ప్రసన్నులై యోగులకు కూడా దుర్లభమైన పరబ్రహ్మ పరమాత్మ యొక్క నిత్య వైకుంఠధామమును ప్రసాదించెదరు. సూత ఉవాచ. 9వ శ్లోకము. ప్రీతి సౌనక చిత్తే తే హ్యతో వచ్మి విచార్య చ సర్వసిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. సూతము నీట్ల పలికెను. సౌనక మహర్షి, నీ హృదయమునందు భగవద్భక్తి నిండి ఉన్నది కావున నేను బాగుగా యోచించి మీకు జనన మరణ రూపమగు సంసార భయమును పారద్రోలునట్టి సకల సిద్ధాంతముల సారమును వినిపించెదను. ధన్యవాదములు.